నమస్తే. మన ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చే నెలలో విశాఖపట్నంలో యోగా దినోత్సవం చేద్దాం, అంతర్జాతీయ యోగా దినోత్సవం చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యారు. దీనివల్ల ప్రజలకు ఏమన్నా ఉపయోగం ఉంటుందా ఉండదా అనే విషయం గురించి ఇప్పుడు చర్చిద్దాం. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఎక్కువ మంది షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. షుగర్ వ్యాధి అనేది మన దేహంలో ఉండేటువంటి ప్యాంక్రియాస్ అనే గ్రంథి సరిగా పనిచేయకపోవటం వల్ల అది ఇన్సులిన్ అనే ఒక దీన్ని ఉత్పత్తి చేయకపోవటం వల్ల వచ్చే వ్యాధి. ఈ యోగా చేయటం వల్ల షుగర్ వ్యాధి వాళ్ళకి ఏమన్నా ఉపయోగం ఉంటుందా లేదా అనే విషయం గురించి ఇప్పుడు చర్చిద్దాం. ఈ ప్యాంక్రియాస్ అనే గ్రంథి సరిగా పనిచేయకపోవటం వల్ల ఇన్సులిన్ మన దేహంలో సరిగా ఉత్పత్తి కాకపోవటం కానీ, దానికి ఉన్నటువంటి పవర్ సరిగా మన దేహం రిసీవ్ చేసుకోకపోవటం వల్ల కానీ మనకి షుగర్ వ్యాధి అనేది వస్తుంది. చాలా వరకు వంశపారంపర్యంగా ఎట్లా అయితే వస్తుందో, కొందరిలో వాళ్ళలో ఉన్నటువంటి ఆహార అలవాట్ల వల్ల కానీ, వాళ్ళు చేసే శారీరక శ్రమను బట్టి కానీ కొందరికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది రావటం వల్ల ఎక్కువ మందిలో గుండె సంబంధ వ్యాధులు, అంటే గుండెపోటు, తర్వాత పక్షవాతానికి సంబంధించిన వ్యాధులు, కంటి చూపుకి సంబంధించిన వ్యాధులు, అరికాళ్ళలోనూ దేహం పైన అనేక చోట్ల పుళ్ళు పట్టడం కానీ అవి మానకపోవటం, కాళ్ళల్లో పుళ్ళు పట్టడం వల్ల అవి కుళ్ళిపోయి కొందరికి కాళ్ళు తీసేయవలసినటువంటి పరిస్థితి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీటన్నింటికీ కారణం షుగర్ వ్యాధిని వీలైనంత త్వరగా గుర్తించి దానికి వీలైనంత త్వరగా వైద్యం చేసుకోకపోవటం వల్ల వచ్చే అనేక రకాలైనటువంటి కాంప్లికేషన్స్ అన్నమాట. ఇట్లాంటి వాటిని మనం వీలైనంత త్వరగా గుర్తించాలి. చిన్న వయసులోనే అనుమానం వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ సలహా ప్రకారంగా వీటిని గుర్తించి సరైనటువంటి వైద్యం పొందితే కనుక దానివల్ల షుగర్ వ్యాధి వల్ల వచ్చేటటువంటి కాంప్లికేషన్స్ని మనం నిరోధించవచ్చు. షుగర్ వ్యాధిలో వచ్చిన తర్వాత దాంట్లో షుగర్ వ్యాధి వచ్చిన వారిలో సుమారుగా 5-20% మరణాలు రావటానికి కారణం ఏంటంటే గుండె సంబంధ వ్యాధులు, పక్షవాతం, కంటి చూపు వ్యాధులు, కాళ్ళల్లో పుళ్ళు పట్టడం మొదలైనటువంటి కాంప్లికేషన్స్ వల్లే మరణం సంభవిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ మరణాలను మనం నివారించాలంటే ఖచ్చితంగా షుగర్ వ్యాధిని కంట్రోల్లోకి తీసుకురావాలి. అది కంట్రోల్లోకి రావడానికి ఏం చేయాలి అనేది ఇప్పుడు మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.